రామ్మోహన్ గారు, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 50 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి వల్ల మాత్రమే జరిగినటువంటి ఇక్కడ హైదరాబాద్ కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో ఫెసిలిటీస్ సంబంధించి మాత్రమే పెట్టుబడులు రావడానికి కారణమైంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి వల్ల మాత్రమే ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం కూడా చేయగలిగింది, దాని ద్వారానే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు కూడా బాగున్నాయి తెలంగాణ ప్రజలు చెప్పిన వారు చెప్పకముందుకు చెప్పింది. నేనేమంటున్నా, నాయకులు కానీ పెద్దలు కానీ ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఇందిరాగాంధీ పేరు? ఇంకా గడిచిపోయిన చరిత్ర ఎన్నిసార్లు చెప్పుకోవడం ఒకటే పేరు, ఇందిరాగాంధీ ఒకటే పేరు చెప్పేది. మీరు తెలంగాణ ప్రాంతం గుడిసెలేసుకొని కూర్చోరు కదనే. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, రోడ్లు ఉండాలి, సిటీ పెరగాలి, విద్యుత్ అందుబాటులో ఉండాలి, కంపెనీలు పెట్టుకోవడానికి విధి విధానాలు అందుబాటులో ఉండాలి. సింగిల్ విండో కౌంటర్ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఒక ఇండస్ట్రీస్ ని ఎక్కడ పోకుండా వాళ్లకు అన్ని వసతులు సమకూర్చి అనుమతులు త్వరితగతిన ఇచ్చి టీ పాస్ పెట్టి ఇమ్మీడియట్ గా అనుమతులు ఇచ్చారు. కాబట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇక్కడ లక్షల చదరపు అడుగుల ఆఫీసు కన్స్ట్రక్షన్స్ అయినాయి ఇక్కడ హైదరాబాద్ లో. ఒకసారి గచ్చిబౌలి అటువైపు వెళ్ళి చూడండి మీరు, ఎంత నగరీకరణ ఎంత పెరిగిందో. హైదరాబాద్ చూడండి మీరు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గచ్చిబౌలి అవన్నీ డెవలప్మెంట్ చేశారు. వచ్చినాయి. కేశవరావే రాజీవ్ గాంధీ టెక్నాలజీ చైర్మన్ ఉండే ఈ కంప్యూటర్ తెచ్చిండి. ఆయన ఫస్ట్ రైల్వేలో ఇంట్రడక్షన్ చేసిండు, తర్వాత బెంకులలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఒక నిమిషం, మళ్ళీ మనం కంటిన్యూ చేశాక మనం మాట్లాడదాం. రామ్మోహన్ గారు, మీరు కంటిన్యూ చేయండి. నేనేం చెప్తున్నా, రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చేసిర్రు, మరి రాజకీయం ఏం చేసిర్రు? వారిని ఎందుకు కూడా కొట్టిర్రు? ప్రజలు మంచి చేస్తే మిమ్మల్ని పెడుతురు కదా. సంవత్సరాలు జరిగింది. ఒక్క నిమిషం అన్న, రాజశేఖర రెడ్డి గారు చేసింది, కేసీఆర్ గారు చేసిన పేరు చేయండి. మీరు హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది మీకు అక్కడ బల్దియాలో ఉంటది. ఎన్ని నూతన భవనాలు కట్టబడినాయి, ఎన్ని లక్షల చదరపడుగులు కంపెనీలకు అందుబాటులో. కేసీఆర్ గారు చేసి వానబడితే ఇల్లు మునిగిపోతున్నాయి, టీవీలు ఖరాబ్ అవుతున్నాయి, గ్యాస్ పొయ్యిలు కొట్టుకుపోతున్నాయి. హైదరాబాద్ ఏం డెవలప్ చేసిర్రు? మీరు కట్టిరా? హైదరాబాద్ మీరు చేసిరా డెవలప్? అన్ని పార్కులు మేము కట్టినాం. ఏం చేసిర్రు అండి మీరు? వినండి, బడుగు బలహీన వర్గాలకు మోసం చేసి క్యాస్ట్ ఫీలింగ్ చేయకుండా డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నప్పుడు డెవలప్మెంట్ మీద మాట్లాడు. బడుగు బడిగిన వర్గం అంటే నేను కూడా ఒక బీసీ నాయకుడిని. కేవలం పెట్టుబడుల గురించి మాట్లాడదాం. ఎస్, కంటిన్యూ చేయండి రామ్మోహన్ గారు. నేను మీరు బీసీ నాయకుడు ఓసీ నాయకుడు చెప్తలేదు. నేను ఏమంటున్నా, గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి సూచిక చాలా పైకి వెళ్ళింది తెలంగాణ రాష్ట్రం. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన మీరు ఒప్పుకోండి. మీరు పెట్టుబడులు తెలంగాణకు వస్తే మేము వద్దటలేము, మేము స్వాగతిస్తున్నాం. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, మేము కాదంటలేము. మేము కూడా 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఐటీ కంపెనీ తీసుకొచ్చినాం, ప్రైవేట్ సెక్టర్ లో అద్భుతమైనటువంటి ఉద్యోగ కల్పన చేసినాం, తెలంగాణకు 24 గంటలు విద్యుత్ ఇచ్చినాం. ఇవన్నీ చేసినాం, అభివృద్ధి చేసినాం. కాబట్టి పలు కంపెనీలు వచ్చినాయి. హైదరాబాద్ ఈరోజు సుందరంగా తయారైంది. ఐటీ ఇంతకుముందు బెంగళూరు ఉంటుంది అందుబాటులో టాప్ లో, ఈరోజు హైదరాబాద్ ఉంది. దీనికి కారణం ఎవరండి? ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా తీసుకురాండి. గడిచిన కేటీఆర్ గారు 6 నెలల క్రితం బయటకు వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు ఉన్నాయి, అవి ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలు మళ్ళీ చూపిస్తున్నట్టున్నారు. మీరు మేము డబల్ చేసినాం అంటే ఇప్పుడు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయరు ఆదుర్రి, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ఇప్పుడు కేటీఆర్ అయిన ఖర్చు 13,46,00,000 పెట్టిండు. 13,46,00,000 దేనికి ఖర్చు పెట్టిండు? ఈయన ప్లేన్ల ఖర్చు ఎంత, తిండి ఖర్చు ఎంత, కోట్ కుట్టించుకున్న ఖర్చు ఎంత, హోటల్లో దిగిన ఖర్చు ఎంత? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. 13,44,00,000 ఎందుకు ఖర్చు అనేది చెప్పురి. రామ్మోహన్ గారు మాట్లాడి మీరు శ్వేతపత్రం విడుదల చేపిస్తారా? చేయరి. ఏ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎంతమంది పిల్లలు కొలువెక్కురు, లిస్ట్ తీరి చెప్పురి మాకు. ఎస్ సార్, ఒక నిమిషం చెప్పండి రామ్మోహన్ గారు. శ్వేతపత్రం విడుదల చేయమన్నారు, చేస్తారా? పార్టీతో మాట్లాడి అన్న ఒక్క నిమిషం, కళ్ళ ముందు కనిపించే దాన్ని మళ్ళీ కాగితాలు పెట్టదే ఉంటది. చూసుకోండి అభివృద్ధి. హైదరాబాద్ నగరం తిరగండి ఒకసారి మీరు. అటువంటి ఇండస్ట్రీ ఆఫ్ ఎట్లా అయిపోయింది చూడండి. ఈ రోజు పడవకు ఇటు చేసాం, తూర్పు కూడా వెళ్తుంది, ముంగల్కి ఇటువైపు కూడా అయింది. తూర్పు దిక్కు కూడా హైదరాబాద్ అభివృద్ధి చేయాలని చెప్పి కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది.
కొన్ని కంపెనీ టాటా కంపెనీ అటువంటి కంపెనీ ఇటువైపు రావడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీస్ అభివృద్ధి అయినాయి, ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందింది. కేటీఆర్ గారు అద్భుతమైన కృషి చేసిర్రు, వేల కంపెనీలు తీసుకొచ్చారు ఇక్కడికి. బయట నుంచి వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ హైదరాబాద్ లో పర్యటించి 50 ఏళ్ళు మేము కూడా చేసినాం. మేము చేసి చెప్తున్నా కదా, బిహెచ్ఎల్ తెచ్చినాం, అగ్రికల్చర్ తెచ్చినాం, ఐడియల్ తెచ్చినాం, ఐడియా పేరు నరేంద్ర గారు, నరేంద్ర గారు.